ఏమో ఎట్లా అన్నారు, నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి లైక్ చెస్ట్ వర్కౌట్ ఉండే, బట్ వాట్సాప్ చెప్పింది బ్యాక్ వర్కౌట్ చేద్దాం అన్నాడు. సో వీఆర్ షిఫ్టింగ్ టు బ్యాక్ వర్కౌట్ అగైన్. సో బ్యాక్లో ఆల్రెడీ వీడియో చేసేసిన, బట్ ఈరోజు ఏంటంటే ఫిట్నెస్ రిలేటెడ్ కొన్ని టాపిక్స్ చెప్తా అనమాట. లైక్ మీకు మీ బాడీ బిల్డ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏందో చెప్తా. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నా బాడీ బిల్డ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ కూడా చెప్తా. సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది, అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ అట్లనే ఇంకోటి ఏంటంటే ఇంకో స్టోరీ కూడా చెప్తా. ఆ స్టోరీ ఏంటిదంటే దేని రిలేటెడ్ అంటే లైక్ సిటీ లైఫ్ వర్సెస్ విలేజ్ లైఫ్ అనమాట. సో అంటే మా తాత ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. మా నాయనమ్మ ఆల్మోస్ట్ 90 ఏళ్ళు బతికారు, 95 years. ఇప్పుడు సిటీలో 30 ఏళ్ళకే చచ్చిపోతారు. ఎందువల్ల అంటే మెయిన్ రీజన్స్ దేనికి, ఎందుకు ఇట్లా అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క యువత అంటే చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, బుడ్డ, పోరోళ్ళు, ముస్లమ్మలు, ఆంటీలు ఎవరైనా సరే చూస్తే మీరు ఈ వీడియో చూసి జర ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ పిల్లల్ని కరెక్ట్ వేలో పెడతారు అనుకుంటున్నా. ఎందుకు అంటే సిటీలో ఎట్లున్నారా అంటే చాలా వరకు లైక్ ఎవరు చూసినా చిన్న పోరోడు 5 years బాబుని చూసినా, 6 years బాబుని చూసినా పొట్టేసుకొని ఎంత లా ఉన్నాడంటే, ఎందుకు ఇట్లా ఉన్నాడంటే అలానే ఉంటారు అంతే, అట్లనే లా ఉండాలి, చబ్బి ఉంటే క్యూట్ ఉండాలి అని అంటారు. బట్ అది క్యూట్నెస్ కాదు. రేపటి రోజు వాడు సఫర్ అయ్యే సీన్ ఎట్లుంటుంది అంటే అది కూడా చెప్తా. సో దట్ మీ పిల్లల్ని మీరు కరెక్ట్ వేలో పెడతారో లేదో మీకే తెలవాలి. సో ఇంకోటి తెలుసు, మనం డైనమైట్ అథ్లెట్ అని తెలుసు కదా. సో డైనమైట్ ఇన్ కేస్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రీ వర్కౌట్. సో నా కోడ్ యూజ్ చేయండి ఐకోటెన్, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు బిగినర్ అయితే ఈ సప్లిమెంట్ మీకు అవసరం లేదు. మీరు ఇన్ కేస్ ఇంటర్మీడియట్ లేదంటే అడ్వాన్స్ లెవెల్ ఉంటే కొంచెం మీరు యూజ్ చేయడానికైతే పక్కా అవసరం ఉంటుంది. పక్కా అంటే లైక్ ఇప్పుడు నేనే ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన, నేను ఇప్పుడే ప్రీ వర్కౌట్ మీల్ మంచిగా ఓట్ మీల్ తిన్నా, తర్వాత బనానా కూడా తిన్నా, తర్వాత ప్రీ వర్కౌట్ కూడా ఎందుకు తాగుతా అంటే ఇది ఎక్స్ట్రా పుష్ ఇస్తుంది. అండ్ సమ్ టైమ్స్ మన మైండ్ అనేది స్టేబుల్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఆ టైంలో ఫోకస్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేసింది నాకైతే. మీరు యూజ్ చేస్తుంటే మీకు కూడా అలవాటు అయ్యి మీకు కూడా తెలుస్తుంది లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది. సో ఒకసారి యూజ్ చేయండి, మీకు కూడా ఐడియా వస్తుంది. అండ్ డైనమైట్ వాళ్ళు ఇప్పుడు కొత్త ఫ్లేవర్ కూడా లాంచ్ చేస్తారు, వాటర్ మిలన్ ఫ్లేవర్. ఇందులో ఆ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంది. టెస్టింగ్ ప్రోడక్ట్ వాట్సాప్కి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ ట్రై చేసిన, మంచిగా ఉండే. అండ్ ఇట్లా షేకర్ కూడా లాంచ్ చేస్తారు. ఈ షేకర్ నేను ఢిల్లీ పోయినప్పుడు మొన్న ఈవెంట్కి పట్టుకొచ్చుకున్న ఒక బాటిల్, మంచిగా ఉంది షేకర్, చూడడానికి క్యూట్ ఉంది రెడ్ కలర్లో. సో మన కోడ్ అయితే వాడడం మర్చిపోకూడదు. సో ఇప్పుడు సీదా బ్యాక్ వర్కౌట్లో కలుద్దాం, చలో. వచ్చేసి థర్డ్ సెట్. బిగినర్గా ఉన్నప్పుడు నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే మనకి 7 రోజులు ఉంటాయా, 7 రోజులు వర్కౌట్ చేస్తుండే, ఒక్కొక్కసారి ఒక రోజులో 2 సార్లు కూడా చేస్తుండే. అట్లా ఏమైపోయిందంటే బాడీకి రెస్ట్ లేదు, ఏం లేదు, బట్టలు ఉతికినట్టు రప్ప ఉతుకుతుండే. దానివల్ల బాడీ అనేది గ్రో కాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క బాడీకి రెస్ట్ అండ్ రికవరీ అనేది ఇంపార్టెంట్. అంటే నువ్వు ఎంత వర్కౌట్ చేస్తావో, ఎంత మంచిగా డైట్ మెయింటైన్ చేస్తావో, ఎంత మంచిగా రెస్ట్ అండ్ రికవరీ ఇస్తావో బాడీకి, అప్పుడు నీ బాడీ అనేది గ్రో అవుతుంది. సో నేను అట్లా చేయకుండా బాడీని చంపేస్తుండే. అట్లా ఒక పాయింట్లో ఓవర్ ట్రైన్ అయిపోయి బాడీ పెరగడం అయిపోయింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో నేను బట్టలు వేసుకున్నా, ఈరోజు వేసుకున్నా, మళ్ళీ పోయి రేపు ఉతికినా, మళ్ళీ రేపు వేసుకున్నా, మళ్ళీ ఉతికినా, మళ్ళీ రేపు వేసుకున్నా, మళ్ళీ ఉతికినా. అట్లా ఇది ఉతుకుతూనే ఉన్నా. ఒకటే బట్టల్ని రోజు ఉతికి ఈ బట్టలకున్న కలర్ ఎట్లా పోతుందో అట్లా మన బాడీ కూడా ఒక టైంకి ట్రైన్ అయ్యేంత వరకు మంచిగా మజిల్ బిల్డ్ అవుతుంది. దాని తర్వాత బిల్డ్ అవ్వడం ఆగిపోతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ బట్టల ఎగ్జాంపుల్. సో ఎప్పుడైనా
మీకు 7 రోజులు ఉంటే మీరు 5 రోజులు వర్కౌట్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే 6 రోజులైనా చేయొచ్చు. ఒక రోజు రికవరీ పెట్టేసుకోండి. అండ్ రోజులో కూడా మీకు రోజు ఎవ్రీ డే 7 to 8 అవర్స్ స్లీప్ అనేది పక్కా ఉండాలి. అప్పుడే నీ బాడీ అనేది రికవరీ అవుతుంది, నీ బాడీ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకోటి, నువ్వు ఎంత తోపు వర్కౌట్ చేయి, ఎంత తోపు డైట్ మెయింటైన్ చేయి, ఈ రెస్ట్ రికవరీ లేకపోతే నీ బాడీ గ్రో కాదు. ఎగ్జాంపుల్ నేనే ఈడున్నది. నేను ఏదైనా నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకొని మీకు చెప్తా. సో నేను ఎక్స్పెరిమెంట్లు చేసుకొని, అది ఎక్స్పెరిమెంట్ అనాలో తెలియక చేసిన తప్పులు అనాలో, కానీ ఆ తప్పులు మీకు యూజ్ అవుతాయని చెప్తున్నా. సో ఇట్లా చేయకండి. సో మీరు ఇప్పుడు వర్కౌట్ చూసింటే ల్యాట్ పుల్లో ఉంది. సో నేను బిగినర్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తుండే, ఇప్పుడు లేపిన ధనా వెయిట్ లేపి వదులుతుండే, అంత జల్దీ చేస్తే కూడా జల్దీ మంచిగా బాడీ వచ్చేస్తా అనుకుంటుండే. తర్వాత పోయే రోజులలో అర్థమైంది ఏంటి అంటే, ఎంత ఫాస్ట్గా గుంజి ఎంత స్లో వదులుతాం, ఎంత ఫాస్ట్గా గుంజి ఎంత మెల్లగా వదులుతామో అప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ అంటే ఇట్లా మనం ఫీల్ అవుతుంది. ల్యాట్ అదే మెల్లగా వదిలినప్పుడు ఆ స్ట్రెచ్ అందుకుంటుంది చూడు, వర్తురాపై చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఒక్కసారి మీరు ఎప్పుడైనా వర్కౌట్ చేసేటప్పుడు గుంజుడు ఫాస్ట్గా గుంజండి, అంటే లాగేది ఫాస్ట్గా లాగి వదలడం చాలా మెల్లగా వదలండి. అప్పుడు మీకు తెలుస్తుంది, ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది, మీ బాడీ అనేది గ్రో అవుతుందో లేదో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏంటంటే మీకు మైండ్ మజిల్ కనెక్షన్ ఇస్తుంది. అంటే నీ మైండ్ ఆ మజిల్, ఏ మజిల్ అయితే నువ్వు ఫీల్ అవుతున్నావో కనెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అయినప్పుడే మన బాడీ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఈ పాయింట్ మంచిగా గుర్తుపెట్టుకొని కరెక్ట్గా వర్కౌట్ చేయండి, బుగ్గా చేయకండి. నేను దునియా మిస్టేక్ చేసిన, సో నేను ఎవ్రీడే బ్లాగ్ అంటే రీల్స్లో ఏంటంటే చెప్పగలుగుతాం, కానీ లైక్ 30 seconds అంత ఫరక్ అంటే ఇట్లా వెళ్ళిపోతుంటుంది. ఇందులో అనుకో మాట్లాడడానికి చాలా ఉంటుందని సో బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో అట్లా అనమాట, ఆ మిస్టేక్ అయితే చేయకండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సింగిల్ ఆర్మ్ రోయింగ్. సో మనం ఎక్కువ యూనిలాటరల్ వర్కౌట్సే ప్రిఫర్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా. సో నీ అమ్మ ఎంత వెయిట్ ఉందా, ఈ వర్కౌట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే కోర్ కూడా మస్తు ఎంగేజ్ అవుతుంది. కోర్ అంటే గుర్తొచ్చింది, యాప్స్ వర్కౌట్ కూడా వేయాలి. జస్ట్ సో జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క బిగినర్ రెప్స్ మీద కాన్సన్ట్రేట్ ఇస్తారు. నేను బిగినర్ ఉన్నప్పుడు అదే చేస్తుండే. అంటే పక్కా ఎంత వెయిట్ వేసుకున్నా 12 reps 15 reps వస్తేనే బాడీ బిల్డ్ అవుతుంది అని అనుకుంటుండే. కానీ తర్వాత అర్థమైంది ఏంటి అంటే రెప్స్ మ్యాటర్ కాదు, అంటే 6 కన్నా ఎబోవ్ రావాలి. ఎక్కువ వెయిట్స్ లేపడం ఇంపార్టెంట్. అంటే మనం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ వెయిట్స్ చేస్తే, అంటే ఇప్పుడు నేను 25 కొట్టినా, నెక్స్ట్ 30 kgs 35 ఇట్లా కొట్టడం వల్ల ఏంటంటే వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. రెప్స్ మా అంటే 6 to 8 మధ్యలోనే వస్తుంది, 6 to 8 దానికన్నా తక్కువ వస్తుంది. కానీ ఎవ్రీ వీక్ ఒక్కొక్క రెప్ ఇంక్రీజ్ చేయడం, వెయిట్ మాత్రం హెవీగా కొట్టడం, ఇట్లా చేయడం వల్ల నా బాడీలో ప్రోగ్రెస్ మంచిగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే అడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి కంపేర్ విత్ ఎక్కువ రెప్స్ కొట్టడం. సో పక్కా ట్రై చేయండి. ఎట్లుందో కమెంట్లో కూడా చెప్పండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి కేబుల్ పుల్లోవర్. ఇప్పుడు రాడ్తో చేసినాం అనుకుంటా, దీంతో రోప్తో మస్తు పడుతుంది. ట్రై చేయండి. అంటే మీరు ఫస్ట్ రాడ్తోనే వేయరు బిగినర్స్ అయితే, తర్వాత రోప్కి షిఫ్ట్ అవ్వండి, ఎందుకంటే ఫామ్ ఇంపార్టెంట్.
సో జనరల్గా మీకు స్టోరీ చెప్దాం అనుకుంటున్నాం. లైక్ ఏంటి అంటే సిటీ లైఫ్ వర్సెస్ విలేజ్ లైఫ్కి. అంటే నేను 2 days విలేజ్లో ఉండే. సో అప్పుడు మా డాడీకి అడిగిండే అనమాట, అంటే మా తాత ఎన్నేళ్ళు బతికిండు, మా నాయన ఎన్నేళ్ళు బతికిండు అని. సో అడిగితే మా డాడీ చెప్పిండు లైక్ మా తాత 95 to 96 years బతికిండు. అండ్ మా నాయనమ్మ వచ్చేసి ఆల్మోస్ట్ 90 years బతికిండు. ఎట్లా బతికిర్రు ఏంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుండే అని అడిగిన మా డాడీకి. అడిగితే మా డాడీ చెప్పిండు అనమాట, మా తాత ఎవ్రీడే డైరీ ప్రోడక్ట్స్ తింటుండే. అంటే పెరుగు, పాలు, గీ ఇవి తింటుండే. అండ్ ప్రోటీన్లో వచ్చేసి ఎగ్స్, చికెన్, ఫిష్ ఇవి లేకుండా అయితే ముద్ద దిగకపోతుండే అంట. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మంచిగా కన్జ్యూమ్ చేస్తుండే. సో మీరు చూసుకున్నట్టయితే మా తాతగారు మా నాయనమ్మ కానీ వాళ్ళు ఎవ్రీడే ప్రోటీన్ తింటుండే, ఎవ్రీడే రైస్, మంచి మంచి కార్బోహైడ్రేట్స్ తింటుండే. అంటే రైస్ ఎక్కువ ఉంటుండే. ఇంకోటి ఫైబర్కి వచ్చేసరికి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ గట్టిగా తింటుండే. ఫ్యాట్స్కి వచ్చేసరికి డైరీ ప్రోడక్ట్స్ పక్కా తింటుండే. అంటే మా తాత ఎట్లా తింటుండే అంటే అన్నము, పెరుగు, బెల్లము, పాలు, గీ ఇవి మిక్స్ చేసుకొని తింటుండే. వియర్డ్ కాంబినేషన్. నేను కూడా వియర్డ్గానే తింటా, అది ఫ్యామిలీలో వచ్చినట్టుంది. వియర్డ్గా తింటుండే. కానీ 95 years అట్లా బతకనికి ఫుడ్ మాత్రం డైట్ పర్ఫెక్ట్. ఆయనకు తెలియకుండానే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తెలియకుండానే మంచిగా మెయింటైన్ చేసాడు. ఇంకోటి యాక్టివిటీ లెవెల్కి వస్తే ఆల్మోస్ట్ మా విలేజ్ నుంచి, అంటే ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా 10 kilometers వాకింగే చేయాలి. సో వాకింగ్ చేసుకొని పోతుండే. ఎటు పోయినా వాకింగ్, లేదంటే సైకిల్ దొక్కుంటూ పోతుండే. ఇంకోటి పొలం పనులు కాబట్టి అవి రైస్, గ్రెయిన్స్ వేయడం అవి ఉంటాయి కదా, అవి చేయడం. సో ఆయన యాక్టివిటీలో ఆన్ పాయింట్ ఉండే, డైట్లో ఆన్ పాయింట్ ఉండే, ఫైబర్ ఇంటేక్లో ఆన్ పాయింట్ ఉండే, రికవరీ స్లీప్ కూడా 9-8 గంటలు వంటుండే. అంటే ఎర్లీ స్లీప్ 7 గంటలు వంటుండే, పొద్దున మళ్ళీ 5 గంటలు లేస్తుండే. సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండడం వల్ల వాళ్ళు దగ్గర అన్నేళ్ళు బతికిర్రు, పర్ఫెక్ట్ లైఫ్ లీడ్ చేసారు. అదే ఇప్పుడు సిటీలో చూసుకుంటే నీకు 35 ఏళ్ళు 50 ఏళ్ళు రాగానే చచ్చిపోతురు. ఎందువల్ల అంటే ఇంప్రాపర్ డైట్. అసలు డైట్ లేదు, ఏం లేదు, దొరికిన చెత్త తినడమే. ఇంకోటి ఎట్లా అంటే ఈ జనరేషన్లో పిల్లలు ఎట్లున్నారంటే, డాడీ ఐ వాంట్ దట్ చాక్లెట్ అంటే, విచ్ చాక్లెట్ దిస్ వన్ అని అంటారు పేరెంట్స్. అంటే వాడు చెడిపోతుండు, వీళ్ళు చెడగొట్టేస్తారు చాక్లెట్లు పెట్టి ఇవి పెట్టి. అంటే చిన్న పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇంత పొట్టు వేసుకొని ఇంత చబ్బి ఉంటే అలా చూడని క్యూట్ ఉందేమో, కానీ ఫ్యూచర్లో వాడు ఎంత అనుభవిస్తాడంటే దోస్తులో చక్కెర వేయడము, లావు ఉండడము, వాడు ఎక్కడ లేని టార్చర్ అనుభవిస్తాడు. రేపటి రోజు వాళ్ళు రిగ్రెట్ అవుతారు. పేరెంట్స్ కూడా చూస్తే 30 ఏళ్ళకి పొట్టలు ఉంటాయి, మోకాలు నొప్పులు అంటారు, జాయింట్ పెయిన్స్ అంటారు. ఎందుకంటే సిటీ లైఫ్ స్టైల్ అట్లుంది. ఎవ్రీ వీకెండ్లో బయటికి పోవడం, మంచి KFC అని, పిజ్జాలని ఇవి తినడం, అవే అసలు బయట చెత్త తినడము. ఇంట్లో అయినా మంచిగా తింటారా అంటే స్విగ్గీలని, జొమాటోలని ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి. ఓపెన్ చేయంగానే షవర్మాలు ఇవి కనపడతాయి. సో డైట్ ఏముంది, డైట్, బిస్కెట్. స్లీప్ రికవరీ గురించి, స్లీప్ అయినా మంచిగా పోతారా అంటే లేట్ నైట్ పార్టీస్, పబ్స్. సో ఆడ స్లీప్ కూడా బుగ్గనే. ఇక్కడ 2 పోయినాయి. ఈ యాక్టివిటీ అంటే జిమ్కి పోయి వర్కౌట్ చేయాలంటే అది కూడా కాదు, అమ్మో మన వల్ల అంటారు. పోగానే ఏదో పొద్దున నామకే వస్తే వాకింగ్ చేస్తారు. ఏమొస్తుంది వాకింగ్ చేస్తే? మీకు ఏదో యాక్టివిటీ, ఏదో మీ బాడీకి ఆ యాక్టివిటీ ఉన్నట్టు ఉంటుంది. కానీ మీరు ఆడ 10% యాక్టివిటీ చేస్తే 80% డైట్లో మింగి తింటున్నారు, గలీజ్గా తింటున్నారు. సో ఏడుంటుంది, అవ్వదు. సో సిటీ లైఫ్ స్టైల్కి విలేజ్ లైఫ్ స్టైల్కి మస్తు తేడా ఉంది. అందుకనే వాళ్ళు అన్నేళ్ళు బతికిరు. సిటీ లైఫ్ స్టైల్లో జల్దీ చచ్చిపోతారు, జల్దీ రోగాలు వస్తున్నాయి. సో ఇన్ కేస్ ఎవరైనా పేరెంట్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే జర మీ పిల్లల్ని కరెక్ట్గా పెంచుర్రి. అంటే డైట్తో మంచిగా ప్రోటీన్ తినాలి, ఎగ్స్ తినిపించండి అట్లా అని కాదు. ఇంట్లో ఫుడ్ మంచిగా లిమిటెడ్గా తినిపించి, అందులో కొద్దిగా గొప్ప ప్రోటీన్ యాడ్ చేసి, ఫ్రూట్స్ యాడ్ చేసి ఇట్లా అడాప్ట్ చేసిర్రు అనుకో, వాడి ఫ్యూచర్లో మన లైఫ్ మంచిగా ఉంటుంది. సో మీ ఇష్టం. ఇక మీరు చేయకపోతే రేపటి రోజు బుక్ అవుతారు.
ఇప్పుడు మా తాత ఇట్లా చేసిండే, కానీ మా డాడీ మేము వచ్చేసినాం సిటీకి వచ్చేసినాం ఎప్పుడో జమానా అయిపోయింది. మా డాడీ మాకు ఇట్లాంటివి ఏం నేర్పేది. నేను జిమ్కి ఎడిక్ట్ అయినాక నేను ఇవన్నీ నేర్చుకున్నా. మా ఇంట్లో కూడా ఇట్లనే ఉంటారు. ఇంట్లో ఇప్పుడు బయట వాళ్ళు చెప్తే తింటారు, కానీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినా కూడా విన్నారు, అట్లా అయిపోయింది. సో నేను బయట కాబట్టి మీరు బయట వాళ్ళు చూస్తారు కాబట్టి ఏమన్నా విని మీ లైఫ్లో ఇంపాక్ట్ఫుల్గా మీరు యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాం. సో వర్కౌట్ అయితే అయిపోయింది. స్టిల్ నో యాప్స్. ఇయర్ ఎండ్లో కూడా వస్తాయి యాప్స్ అనేవి. సో బల్క్ అయితే మంచిగా అవుతుంది. ఆల్మోస్ట్ లైక్ 4 kgs అయితే గెయిన్ చేసినాం ఇన్ 4 weeks. అంటే వీక్కి 1 kg అయితే పెరిగినాం. సో బల్క్ అయితే మస్తు అవుతుంది, 2500 calories. సో ఆల్రెడీ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో కూడా పెట్టినా. సో చూడుర్రి, మీకు హెల్ప్ అవుతుంది బల్క్ది. అండ్ కరెంట్ బ్యాక్ కండిషన్ చూస్తే సో ఇదన్నమాట మన బ్యాక్ కండిషన్. సో ఈరోజు బ్యాక్ వర్క్ కూడా చేసినాము అండ్ అట్లానే మస్తు ముచ్చట్లు మాట్లాడినాం. సో రిలేటెడ్ టు సిటీ లైఫ్ వర్సెస్ విలేజ్ లైఫ్ ఇంకా దొరికినవన్నీ. సో మీకు హెల్ప్ అయ్యి ఉంటుంది పక్కా కంటెంట్. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి కొత్తగా చూస్తున్నట్టయితే. రేపు చెస్ట్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. సో చెస్ట్ అండ్ బైసెప్ వర్కౌట్ కూడా చేసి ముచ్చటాన్ని మాట్లాడదాం, లైక్ 15 minutesలో ఖతం చేసేలాగా. సో వ్లాగ్స్కి లైక్ కింద కామెంట్లో ఇంకోటి ముచ్చట ఏంటంటే, లైక్ నేను thumbnails పెట్టట్లే కదా జనరల్గా, లైక్ రా ఫుటేజ్ లైక్ ఫోటో అందులో చేసిన వర్కౌట్లో ఫోటో తీసి పెడుతున్నా. సో thumbnails యాడ్ చేయమంటే thumbnails యాడ్ చేస్తా, కమెంట్లో అది కూడా సజెస్ట్ చేయరు. సో మళ్ళీ రేపు కలుద్దాం.